ఇప్పుడు ఐటీ ఫీల్డ్ నుంచి మీరు సినిమా అనేది ఏంటి అసలు ఎట్లా కనెక్ట్ అయింది మీకు? ఐటీ నుంచి రియల్ ఎస్టేట్కి వచ్చాను సార్ ఫస్ట్. ఐటీ నుంచి రియల్ ఎస్టేట్కి వచ్చా. రియల్ ఎస్టేట్లో ఉన్నప్పుడే ఆస్ట్రాలజీ ప్రాక్టీస్ అవుతా ఉండేది. తర్వాత మూవీ ఫీల్డ్కి వచ్చాను అనమాట. సో మూవీ ఫీల్డ్ అభి గురించి వచ్చా అంతే, ప్యూర్లీ. అభి అంటే మీ హస్బెండ్? నా హస్బెండ్. సో మనిషికి ఒకటే కోరిక ఉంటది కదా, ఒకటి కాదు చాలా ఉంటాయి కదా, తనకు ఒకటే కోరిక డైరెక్టర్ అంతే. అసలు ఇంకా మీరు ఏమినరు, తనకి అసలు వేరే ఏ కోరికలు ఉండవు, ఏముండవు. వెరీ సింపుల్ పర్సనాలిటీ ఉన్న నేనేమో ఐఎమ్ అగైనెస్ట్ మూవీ ఫీల్డ్. చిన్నప్పటి నుంచి నేను చాలా నెగిటివ్ గా ట్రైన్ అయిపోయాను దాని మీద. సో మేము పెళ్లి చేసుకునేటప్పుడు కూడా నువ్వు మూవీ ఫీల్డ్కి వెళ్తే నేను పెళ్లి చేసుకోను, నేను ఆ ఒక్క విషయంలో నేను యాక్సెప్ట్ చేయను అని చెప్పేది. అబద్ధం ఆడాడు అప్పుడు కదా? లేదు, నువ్వు ఒప్పుకుంటేనే వెళ్తాను, లేదంటే వెళ్ళనని చెప్పాడు. సో సిన్సియర్ పాపం. ఎప్పుడు కూడా వెళ్తాను అనేది లేదు, తను ఎప్పుడు కూడా వెళ్తాను అనేది లేదు. నా అంతటి నేనే సరే అని నేను చాలా ఇయర్స్ మోటివేట్ చేసుకొని ఒక్క సినిమా తీలే, నీ కోరిక తీరిపోతుంది, మళ్ళీ నా వల్ల నీ కోరిక ఇదైపోయింది అంటే నేను హ్యాపీగా ఉండలేను అని చెప్పాను అనమాట. సో ఇప్పుడు ఎందుకు వద్దు, మనం సర్వైవల్ ఇంపార్టెంట్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ బాగా చేశారా మీరు? ఇనీషియల్ గా చాలా స్ట్రగుల్స్ అయినాయి సార్. అంటే పని చేయించుకోవటం, డబ్బులు ఇవ్వకపోవటం, ఇలాంటివన్నీ చూసిన కమిషన్ చాలా అనమాట. ఈవెన్ శాలరీగా మంచి పొజిషన్ లో శాలరీకి పనిచేస్తుండే, ఆ శాలరీలు కూడా ఇచ్చేవాళ్ళు కాదు. అయినా సరే నేను ఏ రోజు ఒక్క మాట అనలే, వాళ్ళు వెనకాల పడలేదు, నవ్వుతూ పక్కకు వచ్చి నా పని నేను చేసుకుంటూ అలా వెళ్ళిపోయాను. సో దానివల్ల టైం వేస్ట్ అయింది కానీ బట్ నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ అయితే ఎవరు స్టీల్ చేయలేరు కదా. సో అల్టిమేట్లీ తర్వాత ఇంకా అభి అన్నాడు, ఇట్లా ఒకరి దగ్గర చేయటం, డబ్బులు పోగొట్టుకోవటం ఇవన్నీ వద్దు, మనమే ఓన్గా చేసుకుందామని. దెన్ వీ స్టార్టెడ్ అవర్ ఓన్ కంపెనీ. సో అప్పటి నుంచి వీఆర్ హ్యాపీ సార్. మన వరకు మనం చాలా హ్యాపీగా నడిచిపోతుంది, బాధ లేదు. రియల్ ఎస్టేట్ సొంతంగా పెట్టుకున్నారు మీరు? మనమే ల్యాండ్స్ తీసుకోవటం, డెవలప్ చేయటం, అమ్మేయటం, ఇంతే. ఈ దీంట్లో అప్పుడు నాకు రియల్ ఎస్టేట్ అనేది హ్యాపీగానే ఉంది. అంతకు ముందంటే అది కూడా పెయిన్ఫుల్ స్టోరీయే. ఎందుకంటే సార్ 3 పిల్లలను వదిలిపెట్టి ఒక ఆడమ్మాయి ఇంట్లో పనులు చేసుకొని బయటికి ఒక కంపెనీ పనిచేస్తున్నప్పుడు వాళ్ళు మనకి మాట ఇచ్చిన శాలరీ కూడా పే చేయకపోతే ఇంకా దాన్ని ఎలాగ డిఫైన్ చేయాలో నాకు అర్థం కాలేదు. అందుకే రియల్ ఎస్టేట్ ని చాలా మంది నమ్మరమ్మా. రియల్ ఎస్టేట్ అంటేనే మోసాలు, ద్రోహాలు, వెన్నుపోట్లు అని వాటికి బోల్డ్ ట్యాగ్ లైన్స్ ఉన్నాయి రియల్ ఎస్టేట్ కి. అక్కడి నుంచి సినిమా ఇండస్ట్రీకి ఓకే మీ హస్బెండ్ గా కోసం వచ్చారు. సినిమా చేశారా మీ వారు? లక్ష్మణ్ ఈజ్ సక్సెస్ఫుల్ అమ్మా. మూవీ పరంగా మంచి పేరు వచ్చింది. మీ సొంత డబ్బులేనా? సొంత డబ్బులే సార్. ఓకే, మన సొంత డబ్బులే. రిలీజ్ అయిపోయి December 30th రిలీజ్ చేసాం. అంటే 30-40% మైనస్ సార్. ఫస్ట్ మూవీకే మనం ఫుల్ గా రావాలంటే కష్టం కదా. సో అది కాకుండా మనం చిన్న మీడియం సైజ్ సినిమానే తీసినాము. కంటెంట్ బాగోబట్టి అట్లీస్ట్ సేఫ్ అయ్యాము, ఎంతో కొంత సేఫ్ అయ్యాము. సో వీ డోంట్ హ్యావ్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ సార్. 30-40 మైనస్ మనీ కోల్పోయామే తప్ప ప్రాసెస్ లో గానీ ఎక్కడ కూడా మనకి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అవ్వాల. ఇన్ఫాక్ట్ మంచి పేరు వచ్చింది. అందరూ కూడా లక్కీ లక్ష్మణ్ ప్రొడ్యూసరు, లక్కీ లక్ష్మణ్ డైరెక్టరు అని మనకు ఒక గౌరవం ఇచ్చే అంత ఇది వచ్చింది, మాత్రం మిగిల్చింది. అది నేను చాలా హ్యాపీ సార్, నిజం చెప్తున్నా. ఎప్పుడైనా సరే ఇప్పుడు మన పిల్లలు పలానా పేరెంట్స్ అని వాళ్ళు ఎంత గర్వంగా చెప్పుకుంటారో, మనం పలానా మూవీ అని గర్వంగా చెప్పుకుంటే అంతకు మించిన సంతోషం ఏముంటది? ఏముండదు. మనం చేసిన వర్క్ మనకి సంతృప్తినిస్తే చాలు. ముందు ఎదుటి వాళ్ళు ఏమనుకున్నా సరే. బట్ లక్కీ లక్ష్మణ్ తర్వాత మళ్ళీ మీరు డైరెక్టర్ అవడం ఏంటి? మధ్యలో ఏం జరిగింది మీ వారికి మీకును? లేదు సార్, లక్కీ లక్ష్మణ్ కంటే ముందే నా డైరెక్షన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. నేను స్టోరీ గురించి డిస్కస్ చేసేటప్పుడు నువ్వు అంటే బేసికల్గా నేను రైటర్ సార్. అంతకు ముందే నేను కథలు, కవిత్వాలు, పాటలు మీరు ఏది వదిలిపెట్టినట్లేదు కదా ప్రపంచంలో. ఇష్టం సార్, అన్ని అలాగా నేర్చుకోవటం, చేయటం. బట్ రైటింగ్ అనేది బ్లెస్సింగ్ సార్, నా టాలెంట్ అయితే కాదు. ఎందుకంటే నేను చదువుకోలేదు, పలానా పుస్తకాలు చదవలేదు, ఏం గొప్ప గొప్ప వాళ్ళు పుస్తకాలు అసలు ఏం చదవాలి, అంత టైం లేదు. ఎప్పుడు బతకడానికి ప్రాణంలో పరిగెడుతుండేదాన్ని. సాహిత్యం సార్, పెన్ను పట్టుకొని పేపర్ పట్టుకుంటే సాహిత్యం వచ్చేస్తుంది. కొన్నిసార్లు ఆ పదాలకి మీనింగ్ కూడా నాకు తెలియదు. సో అంటే ఇది బ్లెస్సింగ్, ఎక్కడో రిపాజిటరీ ఉంది నాకు. సో దాన్ని నేను అలాగా అంటే డబ్బు కోసం ఎప్పుడు వాడలేదు సార్. నాకు నేను రాసుకోవటం తప్ప డబ్బు కోసం ఎప్పుడు వాడలేదు. అప్పుడు తన కోసం నేను ఒక స్టోరీ రాస్తాన్ని అత్యుత్సాహంతో రాశాను అనమాట. రాసి తనకి నాకు డిస్కషన్ అయ్యేటప్పుడు, నువ్వు రైటర్ లాగా మాట్లాడలా, నువ్వు ఒక డైరెక్టర్ లాగా మాట్లాడుతున్నావు అన్నాడు పొరపాటున. దాన్ని నేను చాలా సీరియస్ గా తీసేసుకున్నా. అయితే ఇంక నువ్వు కూర్చో నేనే డైరెక్టర్ ప్రకటించారా? లేదు, ఈ సినిమా తర్వాత నువ్వు తీద్దు అని చెప్పి తనే చెప్పాడు. లేదంటే అసలు నాకు ఆలోచన కూడా లేదు. అయితే ఓకే అని చాలా సీరియస్ గా తీసుకొని పనంతా నేర్చుకున్నాను నేను గ్రౌండ్ లో.
ఓకే. ఎందుకంటే ఒకవేళ నేను ఎక్కడైనా మన అసిస్టెంట్ గా చేసిన చాలా లిమిటెడ్ వరకే నేర్చుకోవచ్చు సార్. అవును. ఇది మన మూవీ, మన ప్రొడక్షన్, మన మనిషి డైరెక్టర్ కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా లక్కీ లక్ష్మణ్ టైంలో A to Z నేర్చేసుకున్నా ఒక మూవీతోనే, అన్ని ఎవ్రీథింగ్ అనమాట. అసలు ఎక్కడ పడితే అక్కడ నేనే కనిపించింది. ఇంకా మీరు ఇన్ని రంగాల్లో పనిచేసిన వాళ్ళు నేర్చుకోవడం ఎంత. సినిమా ఈజ్ ఎ వెరీ ఈజీలీ అంటే టఫ్ గా కనిపించే ఈజీ జాబ్ అమ్మా, ఈజీగా కనిపించే టఫ్ జాబ్. అవును. మీరు టఫ్ గా అనుకున్నారనుకోండి అది ఈజీ జాబ్, ఈజీగా అనుకున్నారనుకోండి టఫ్ జాబ్. సినిమా ఇండస్ట్రీలో మ్యాజిక్ ఉంది. అవును, చాలా నచ్చింది సార్. ఆ ప్రాసెస్ అంతా కూడా మంచిగా అనిపించింది. అంత ఎవ్రీబడి కోఆపరేటివ్ గానే అనిపించారు. ప్రతి మనిషి రెస్పెక్ట్, డబ్బుల కోసం పనిచేస్తారు సార్. అది మనం ఇచ్చేసినప్పుడు నాకు తెలిసి ఎక్కడ సమస్యలు రావు. సో మేము డబ్బు దగ్గరే ఉందమ్మా, అంత పేమెంట్ దగ్గర. అక్కడే సార్. ఇప్పుడు మీరు ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ గురించి ఇప్పుడు కూడా మీరు ఇంత ఉన్నతంగా ఎదిగే కూడా మర్చిపోకుండా చెప్తున్నారంటే హౌ మచ్ ఆఫ్ ఎ స్ట్రాంగ్ ఇంప్రెషన్ ఇట్ మేడ్. 1.5 years నేను పనిచేసిన సార్ సగం జీతంతో. నేను బాధపడింది డబ్బుల కోసం బాధపడలేదు. బట్ నెగ్లిజెన్స్, పిల్లలు టైము నేను కిల్ చేసి ఏం సాధించినా అని నాకు మనస్సాక్షి నన్ను ప్రశ్నించింది. అప్పుడు చాలా గిల్ట్ ఫీల్ అయ్యా. వాళ్ళ బాల్యం కదా సార్, నా చిన్నోడు సార్, మంత్స్ బేబీని వదిలేసి వెళ్ళి పనిచేసిన. అవునమ్మా. అంటే లాట్ ఆఫ్ విమెన్ టుడే ఇన్ ది సొసైటీ, ఇఫ్ యు వాచ్ ఎనీ బస్ స్టాప్, ఈవెన్ ప్రెగ్నెంట్స్ హోల్డింగ్ ఎ స్మాల్ క్యారేజ్, గో టు ఆఫీస్ అండ్ వర్క్. అది ఉమెన్ ఇప్పుడు అప్పుడు ఎప్పుడు ఫేస్ చేయాలి సార్. ఎందుకంటే మెన్ అంత స్ట్రాంగ్ బాడీ ఉండదు. మెంటల్ గా స్ట్రాంగ్ ఉండొచ్చాము కానీ బాడీ కంపల్సరీగా టూ మచ్ జిమ్ లో ఏదో పెద్ద చేస్తే తప్ప నార్మల్ గా ఎంతైనా ఉమెన్ది కొంచెం వీక్ ఉంటుంది బాడీ. యూనో మేబీ సైంటిఫిక్ గా కావచ్చు, కావచ్చు, చాలా ఉండదు. ఇప్పుడు మీరు నన్ను అడిగితే ఒక అబ్బాయి ఒక అమ్మాయి డైరెక్షన్ చేసిన డిఫరెన్స్ ఏంటంటే నేను అదే పెయిన్ఫుల్ అంట. మెన్ ఒక 30 days అయినా హ్యాపీగా వాళ్ళు డైరెక్ట్ చేయగలరు. నాకు ఆ 30 days లో ఒక 5 days నాకు చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఉంటుంది. బట్ నేను కానీ ఒక యాక్ట్రెస్ కానీ వీ హ్యావ్ టు గో త్రూ దట్ పెయిన్. అది మెన్ కి ఉమెన్ కి అంతకంటే పెద్ద డిఫరెన్స్ ఇంకేం చెప్పాలి సార్. కరెక్ట్. సో అలాగా ఇది ఎప్పటికీ ఉంటుంది సార్. సో కాబట్టి డెఫినెట్ గా ఉమెన్ ని పనిచేసే ప్రతి ఒక్క ఉమెన్ ని నేను చాలా హార్ట్ఫుల్ గా రెస్పెక్ట్ చేస్తా. ఇంట్లో ఉండే వాళ్ళు కూడా పనిచేసే వాళ్ళే సార్. ఉమెన్ అమరాజీనామా సినిమా లాగా మగాడికి ఒక రిటైర్మెంట్ స్టేజ్ అని ఉంటుంది, ఉద్యోగం వచ్చే టైం అవుట్ ఉంటుంది, బిజీగా బాగా పీక్ లో ఉండే టైం అవుట్ ఉంటుంది. ఆడదానికి అది ఉండదు. నో రిటైర్మెంట్. ఎందుకంటే నేను ఇంట్లో ఎప్పుడన్నా బ్రేక్ తీసుకుంటే మార్నింగ్ వంటలు వాళ్ళతో టైం పాస్ ఇవి ఇంట్లో చూసుకున్నా కూడా రెస్ట్ ఉండదు నాకు. ఎక్కడ ఎవరికినమ్మా యు ఆర్ రిప్రజెంటేటివ్ ఆఫ్ దట్ యాక్టివ్ విమెన్స్ సొసైటీ హూ వర్క్ హార్డ్ ఆల్ రౌండ్ ది క్లాక్.